హాయ్ అండి. వెల్కమ్ టు జేరోస్ కిచెన్. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్‌గా అటుకులతో పాయసాన్ని హెల్తీగా, టేస్టీగా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పాయసాన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అదే చేసుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి కమ్మని రుచితో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పును వేసుకొని, వాటర్ పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని, కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని వేసుకొని ఫ్రై అయ్యాక ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక కప్పు దాకా అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటుకులని లో టు మీడియం ఫ్లేమ్‌లో కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడిందులో ఒక కప్పు అటుకులకి 4 కప్పుల దాకా కాచిన పాలను యాడ్ చేసుకొని, ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకొని, ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ వేయడం వల్ల పాయసం బాగా క్రీమీగా, టేస్టీగా వస్తుంది. ఇందులో పావు కప్పు దాకా షుగర్, అలాగే ముప్పావు కప్పు దాకా బెల్లం పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ ప్లేస్‌లో మీరు కావాలంటే పూర్తిగా బెల్లం పౌడర్‌నే యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. బెల్లం పౌడర్ వేయడం వల్ల పాలు విరగకుండా పాయసం చక్కగా వస్తుంది. మనం వేసుకున్న పంచదార, బెల్లం పౌడర్ పూర్తిగా కరిగిపోయాక హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్‌ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో కమ్మని పాయసం రెడీ. ఈ కమ్మనైన అటుకుల పాయసం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జైరోస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.